హలో అన్నయ్య, కొత్తగా బిజినెస్ పెట్టావంట, ఎలా ఉంది బిజినెస్? మంచి లాభాలతో వస్తుందా? నీ తెలివితేటలు అన్ని బిజినెస్ మీద పెట్టి మంచి లాభాలు వచ్చేటట్టు చూడన్నయ్య. సరే ఉంటా. ఈ పని మనిషి ఎక్కడికి వెళ్ళింది? పని మనిషి పంకు పంకు అమ్మగారు, జీతమేమో 1000 తీసుకుంటావు. అమ్మగారికి టీ ఇవ్వాలని తెలీదా నీకు? అమ్మగారు, మన పక్కింటి సరోజ క్రిస్మస్ చాలా గ్రాండ్ గా జరుగుతుందంట. మనం కూడా చేద్దాం పంకు. వాళ్ళ క్రిస్మస్ వేరు, మన క్రిస్మస్ వేరు. మనం బ్రాండ్ గా చేద్దాం. వాళ్ళేంది చిన్న చిన్నవి చేసుకుంటారు. మనం బాగా రిచ్గా చేద్దాం. వస్తారు, నా ఫ్రెండ్స్ వస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. ఎవరు వస్తున్నారు చూడు పంకు. అమ్మగారు, ఎవరో తెల్ల గుడ్లు వేసుకుని దగ్గర మెరిసిపోతున్నారు. అమ్మగారు, ఎవరు పంకు తెల్ల గుడ్లు వేసుకొని వచ్చింది? పంకు ఏసై, పంకు ఇంట్లోకి రండి. ఏసయ్యా, ఇంట్లోకి రండి. ఏసైకి ఏమన్నా కావాలో చూసుకో పంకు. ఆ మాత్రం కూడా తెలీదా నీకు? ఏసై ఏంటి నా వంకలే చూస్తున్నా, నా పాపాలు క్షమించేలాగా? ఏం లేదండి, ఈ పాపాలు మొత్తం విడుదలవుతాయి మీతో చూస్తున్నారు. ఏసయ్య, మా అన్నయ్య కొత్తగా బిజినెస్ పెట్టాడు, మంచి లాభాలు వచ్చేటట్టు మమ్మల్ని కరుణించండి ఏసయ్య. నా దయ ఎప్పుడు మీ మీదనే ఉండిద్ది. పంకు ఎవరో వస్తున్నారు చూడు మన ఇంటికి, క్రిస్మస్ పండుగకి మన ఇంట్లో. ఏసయ్య, మీకేమన్నా కావాలా? పంకు, ఏసైకి ఏమన్నా కావాలా? టీ తాగుతారా ఏసయ్య? అమ్మగారు, మన ఇంటి షక్కీ వచ్చింది. అమ్మగారు, షాకీ ఎవరు? పంకు షాకీ కాదు పంకు, షకీలా ఈజ్ మై ఫ్రెండ్. షాకీ అని ఏమనుకుంటున్నా? షాకీ ద మోస్ట్ హీరోయిన్ ఇన్ ద ఇండియా. షాకీ కూర్చో. షాకీకి ఏమన్నా కావాలో చూసుకో పంకు. షకీలా, థమ్స్ అప్ తాగుతావా? బిర్యానీ తింటావా? కూర్చో అయితే. షకీలా అంటే ద బెస్ట్ హీరోయిన్. షకీలాని రెండో కుర్చీలో కూర్చోబెడితే నాకు అవమానం వచ్చింది. నా క్రిస్మస్ పండుగకి పరువు తగ్గిద్ది, అవమానం జరిగిద్ది. ఎలా మరి? ఏసయ్యా, నువ్వే రెండో కుర్చీలో కూర్చోవచ్చు కదా. షాకీ, నువ్వు కంఫర్టబులా? పంకు, వాళ్ళు తినడానికి ఏం చేసావు? బిర్యానీయా, చికెన్ బిర్యానీయా, మటన్ బిర్యానీయా? చికెన్ బిర్యానీ. దాంట్లోకి కూరలు ఏం చేసావు? సాంబారు, పెరుగు. షాకీ, మన ఇంట్లో పంకు, మన ఇంటికి మళ్ళీ ఎవరు వస్తున్నారు క్రిస్మస్ పండుగకి చూడు. అమ్మగారు, దాత్ర వచ్చారు. అమ్మగారు, డాక్టర్ ఎవరు పంకు? డాక్టర్ కాదు, డాక్టర్. డాక్టర్ గారు డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, వైరస్లు వస్తున్నాయి. నేను చాలా సర్జరీలు మానుకొని పేషెంట్స్ వెయిటెన్స్లో పెట్టొచ్చాను. నాకు మంచి సీట్ కావాలి. డాక్టర్ అంటే పనులు సర్జరీలు మానుకొని మరీ వచ్చింది నా క్రిస్మస్ పండుగకి. డాక్టర్ని అవమానిస్తే నా క్రిస్మస్కి అవమానం. మరి ఎలా చేయాలి? ఏసయ్య, నువ్వే మూడో కుర్చీలో కూర్చోవచ్చుగా. డాక్టర్ కంఫర్టబులా నీకు? కంఫర్ట్. డాక్టర్కి ఏమన్నా కావాలో చూసుకో. డాక్టర్ ఏమన్నా తింటారా? వద్దు. తాగుతారా? వద్దు. కాఫీ తాగండి. వద్దు. కాఫీ తాగండి. వద్దు. షకీ, మిమ్మల్ని ఒకసారి టచ్ చేయొచ్చా? ఏంది ఇది పొయ్యిలో బూడిద ఎలా అవుతుంది?
పంకు అది బూడిది కాదు పంకు, ఫౌండేషన్ రాసుకుంటే తెల్లగా కనపడతావు, నువ్వు రాసుకున్నా తెల్లగా కనపడతావు. అందుకని సినిమాల్లోకి పిలుస్తున్నారు షకీల్ అని. నీకు తెలీదా? తెలీదు. మన ఇంటికి మళ్ళీ ఎవరు వస్తున్నారు చూడు. పంకు మేడం తింగర్ అమ్మగారు తింగర్ వచ్చారు. అమ్మగారు తింగరు. సింగర్ కాదు సింగర్. తింగర్ తింగర్ సింగర్ అనాలి. తింగర్ సింగర్. సోనీ రా కూర్చో. ఏంటి నేను నా ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని వస్తే నన్ను ఇక్కడే కూర్చోబెట్టి నేను ఇక్కడే కూర్చుంటా. నువ్వు సింగర్ కదా, నువ్వు పాడుతుంటే నేను టీవీలో విన్నాను, నువ్వు భలే పాడుతున్నావు. సింగర్ అంటే ఇంకా టాప్ సింగర్. అమ్మాయిని అవమానిస్తే నా క్రిస్మస్కి అవమానం జరిగింది. మరేనా? సోని ఏంటి సోని తగ్గిపోయావు, తినట్లేదా? నేను తగ్గలేదు. నువ్వు ఏడ తగ్గుతావు, మా ఇంట్లో పడితే ఏంటంటే. సింగర్ గారు నాకు ఒక పాట నేర్పింది. సింగర్ కాదే సింగరే. తింగర్ సింగర్ కాదు సింగర్. తింగర్. దీనికి చెప్పే వాళ్ళు ఎక్కడ పోయారబ్బా. పాట నేర్పండి. సా రీ గా గా సరిగ్గా పాడవే. సరిగ్గా మాకెందుకు అపశుద్ధి తెస్తావు? సరిగ్గా వాడు. సింగర్ అమ్మాయికి రాదులే. సింగర్ అమ్మాయికి ఇంగ్లీషే రాదు, ఇంకేం మాట్లాడింది. పంకు మళ్ళీ ఎవరు వస్తున్నారు చూడండి. అమ్మగారు ఎమ్మెల్యే వచ్చారు. అమ్మగారు జిందాబాద్. నన్ను ఆ ప్లేస్లో కూర్చోమంటారా? నా సీఎం అకౌంట్ అన్ని క్యాన్సిల్ చేసుకొని వచ్చాను. నాకు ఈ సీటే కావాలి. సరే కాఫీ కావాలా? అయ్యో వద్దండి, ఇప్పుడే వచ్చింది. అమ్మగారు ఎప్పుడు మన ఇంట్లో తిని సచ్చేది వచ్చింది. అమ్మగారు ఏంటే పంకు నువ్వు నా చెల్లిని అలా అంటున్నావు? నా చెల్లి అంటే ఏదో తెలుసా? రా చెల్లి. బాగున్నావు అక్క? బాగున్నాను చెల్లి, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను అక్క. నేను ఎక్కడ కూర్చోవాలి? కూర్చోవే, ఇదంతా నీ ప్లేసేగా, ఈ ఇల్లు నీదే కదా. కాదక్క నేను నా చెల్లి వచ్చింది, నువ్వు లేగవచ్చు కదా. పంకు నా చెల్లికి ఏదైనా చూడు. బిర్యానీ తింటావా? తిని చెల్లి, తగ్గిపోతున్నా. ఏంది ఎలా వచ్చావు? మా ఇంట్లో పడి తినేవి దానివి కదా. నేనే ఇలా వచ్చాను. కాఫీ కానీ టీ కానీ తాగుతారా? వద్దులే పండు. పంకు నా చెల్లి ఏదైనా వేయచ్చు కదా, తినిద్ది, తగ్గిపోతుంది. వద్దులే పంకు. హలో, కంపెనీ లాస్ వచ్చిందా? మరి ఎలా? పంకు నీకు ఒకటి తెలుసా? మా కంపెనీ లాస్ వచ్చింది, ఏం చేయాలి? అమ్మగారు ఇంతమంది పిలిచారు కదా మీ స్నేహితుల్ని, వాళ్ళని ఒక్కసారి సహాయం అడగొచ్చు కదా. అంతేనంటావా? అంతే అమ్మగారు.
రా పంకు అడుగుతాం. షకీలా కొంచెం ఇలా రావా. అంటే మా బిజినెస్ కొంచెం లాస్ వచ్చింది, కొంచెం ఏదైనా సహాయం చేస్తావా? చేయను, నా దగ్గర డబ్బులు లేవు, నాకు ఫోన్ వస్తుంది. మరి ఎలా పంకు? షకీలా కూడా సహాయం చేయకపోతే ఇంకెలా? మీ డాక్టర్ని అడగండి అమ్మగారు. డాక్టర్, నాకు కొంచెం ఫైనాన్స్గా ఇబ్బంది వచ్చింది, కొంచెం కొంచెం సాయం చేస్తావా? సారీ, నా హాస్పిటల్లో సర్జరీలు మానుకొని పేషెంట్స్ని వెయిటెన్స్లో పెట్టి వచ్చాను. మరి ఎలా డాక్టర్? మీరు కూడా అలా అంటే ఇంకా నా బాధ ఎవరు? సారీ, నాకు ఫోన్ వస్తుంది. సింగన్నాడు నువ్వు ఈసారి. తింగర్ గారు మా అమ్మగారికి బిజినెస్ లాస్ వచ్చిందంట, ఒకసారి సహాయం చేయరా? నా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, నేను వెళ్తున్నాను. సారీ. ఏంది సింగర్ నువ్వు కూడా మాట మార్చేసావు. సోనీ అలా వెళ్ళకి రావే. ఎమ్మెల్యే గారు, మా అమ్మగారు బిజినెస్కి లాస్ వచ్చింది, మీరు ఏమైనా సహాయం చేస్తారా? సారీ అండి, సీఎం గారి నుంచి కాల్ వచ్చింది, నేను వెళ్తున్నాను. ఎమ్మెల్యే గారు కూడా జై. ఈసారి నా చెల్లి నాకు ఖచ్చితంగా సాయం చేస్తుంది. నీకు తెలుసు కదా అక్క, నేను నా పిల్లలు మా ఆయన చదువుకుంటూ ఉంటాము. నేనే మేము ఏమి ఇచ్చాము, మీరే మాకు ఇవ్వాలి. అలా అంటే పంకు ఇప్పుడు ఏం చేద్దాం? అందరూ సాయం చేయను అన్నారు, ఇప్పుడు ఎలా చేద్దాం? ఏసయ్యా నన్ను క్షమించయ్యా, నిన్ను అవమానపరిచినందుకు నన్ను క్షమించయ్యా, నాకు సాయం చేయవా? అందరిని అడిగే హెల్ప్ ఏసైని అడగలేదు ఏంది? ఏసైని ఒకసారి పిలిచి చూడు. ఏసయ్యా నన్ను క్షమించయ్యా, నేను నిన్ను అవమానపరిచాను, నాకు సాయం చేయవా, నేను ఇబ్బందులో ఉన్నాను. భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా శక్తు, ఎన్నెన్నో విడువను, ఎన్నెన్నో ఎడబాయను. నీకు తోడై ఉన్నాను, నీకు నీడనై ఉన్నాడు. చూడుము, నా అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నాను. చూడుము, నీ పక్కనే ఉంటాను, నా లేఖనం సెలవిచ్చుచున్నది. ఈ క్షణమే నీ అప్పులన్నీ తొలగిపోవును గాక. హలో, ఏంటండి? అవునా, మన అప్పులన్నీ తీరిపోయినాయా? ఆహా, మంచి వార్త చెప్పారండి, థ్యాంక్స్. అందరు రండి. షాకి, మీరెవరు నాకు సాయం చేయలేదు, ఏసయ్య నాకు సాయం చేశారు. మిమ్మల్ని ఎవరు నమ్ముకోకూడదు. లోక సంబంధమైన వాటికి ప్రాముఖ్యత ఇవ్వకుండా దేవునికి పరలోక రాజ్యంలో ప్రాముఖ్యత ఇచ్చి చూడండి. సినిమా హీరోయిన్లకి సింగర్లకి ఇచ్చే ప్రాముఖ్యత దేవుడికి ఇవ్వట్లేదు. కాబట్టి మీరు ఈ క్షణం ఈ స్కిట్ని చూసి మీరు నేర్చుకోవాల్సింది ఏమిటంటే, దేవుడికి ప్రార్థించి చూడండి. మీకు ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు దేవుని ప్రార్థించండి, ఆయన మీకు సెలవిస్తాడు. మీకు వచ్చిన కష్టాన్ని ఆయన తీరుస్తాడని ప్రార్థిస్తున్నాను. మీ అందరూ ఈ స్కిట్ ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇహలోక సంబంధమైన వాటిని ప్రాముఖ్యత ఇవ్వకుండా దేవునికి ప్రాముఖ్యత ఇచ్చి చూడండి. ప్రైజ్.